కార్యక్రమాలను పక్కాగా అమలు చేయాలని డిఎం అండ్ హెచ్ఓ ప్రభావతి దేవి ఆదేశించారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో ఆశా నోడల్స్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ ఆరోగ్య కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో పక్కాగా అమలు చేయాలని అన్నారు. ఎన్సిడి సర్వే, క్యాన్సర్ స్క్రీనింగ్, స్కూల్ హెల్త్ స్క్రీనింగ్, నిమోనియా స్క్రీనింగ్ తదితర కార్యక్రమాలతో పాటు హై రిస్క్ గర్భవతుల గుర్తింపు, వ్యాధి నిరోధక టీకా వంటి రోజువారీ కార్యక్రమాలు కూడా పక్కాగా ప్రణాళికబద్ధంగా అమలు చేయాలని అన్నారు. మాతా శిశు మరణాలు జరగకుండా నివారణ ఆచారాలు చేపట్టాలని అన్నారు. బాల్య వివాహాలు జరగకుండా అవగాహన కల్పించాలని అన్నారు. కార్యక్రమంలోని ఆర్బీఎస్కే డాక్టర్ శిరీష, ఎస్ఓ జార్జ్, శ్రీవాణి, మధునాథ్, డీసీఎం మంజునాథ్, డీసీఎం మూర్తి తదితరులు పాల్గొన్నారు. సో ఓపిక్గా కరెక్ట్ ఆన్సర్ అనేది మీరు ఎంక్వైరీ చేయకుండా మళ్ళీ తర్వాత ఏంటి అది ఏమంటారు దాన్ని సర్వే అనేది ఇంపోర్ట్ చేస్తారు. మీకు అసలు వచ్చి క్వశ్చన్ అడిగారా లేదా ఏమంటారు దాన్ని ఐబీఆర్ఎస్ రన్ చేస్తారు. వాయిస్ ఇంటిగ్రేటెడ్ వాయిస్ రికార్డింగ్ సిస్టమా ఐబీఆర్ఎస్ అంటే. సో అది చాలా ఈజీగా వాళ్ళు ఒక ర్యాండమ్గా ఈవెన్ బీసీజీ వ్యాక్సినేషన్ కూడా ఐబీఆర్ఎస్ అడిగేశారు. టీకా వేసారా లేకపోతే వేయకుండా టీకా వేసినట్టు వేసేసారా ఖచ్చితంగా రన్ చేస్తారు ఐబీఆర్ఎస్. గుర్తుపెట్టుకోండి, అందుకు తొందరపడద్దండి. పొద్దున్నే చూసుకొని అంత ఎర్లీగా వీలైతే అంత 7 గంటలకు 8 గంటలకు వెళ్తే ఎంతో మనుషులు ఉంటారు. టకటక మీ టీం యాక్టివ్గా ఉంటే టకటక అడగడము, ఆ క్వశ్చన్స్ చేసేయడము, ఒక ఎగ్జామిన్ చేయడము, బీపీ చూడటము, షుగర్ చూడటం, వెయిట్ చూడటం అవన్నీ చేస్తే అయిపోతాయి. సో క్వాలిటీ ఆఫ్ సర్వే అంటే అక్కడే మనకి ఖచ్చితంగా మనం చేస్తే ఈ డయాబెటీస్ కేసులు కొత్త కేసులు బయటపడతాయి, హైపర్ టెన్షన్ కొత్తగా బయటపడతాయి. ఇంకా ఏదైనా సస్పెక్ట్స్, బ్రెస్ట్ క్యాన్సర్ సస్పెక్ట్స్ కానీ, ఓరల్ క్యాన్సర్ సస్పెక్ట్స్ కానీ ఖచ్చితంగా మనం ఐడెంటిఫై చేస్తాం. ఇంకా సర్వే ఎగ్జామినేషన్ మాత్రం ఎక్కడ చెప్తున్నాము,